పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీని ఒక వరం అడిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ మేము నిర్వహిస్తాము, మాకు ఆ వరము ఇవ్వండి అంటే తథాస్తు అని చెప్పి భారత్కు సంబంధించిన ఒక చైర్మన్ జై షా, ఈయన మన హోంమంత్రి అమిత్ షా వాళ్ళ కుమారుడు. సో ఈయన ఈ వరం ఇచ్చారు. సో ఇప్పుడు ఐసీసీ ఏం చేసిందండి, పాకిస్తాన్కి అవకాశం ఇచ్చింది, ఓడించింది, అవమానించింది, ఫైనల్గా తిక్క కుదిరిందా అని కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే నిన్న వీళ్ళు ఓడిపోయారు, అంటే 241 రన్స్ అనేది పాకిస్తాన్ వాళ్ళు స్కోర్ చేశారు. సో మంచి స్కోర్ అండి, డిఫెండ్ చెయ్యవచ్చు అని చెప్పి షోయబ్ అఖ్తర్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ మాట్లాడారు. సో మ్యాచ్ అయిపోయాక ఏడుపు, షోయబ్ అఖ్తర్కి ఏడుపు. బ్రెయిన్లెస్, క్లూలెస్ టీం ఇది, వీళ్ళకి అసలు ఇండియాతో ఎలా ఆడాలి అన్న కనీసమైన ఆలోచన కూడా లేదు. ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ ఏం పీకుతుంది, వీళ్ళకు తెలియదా? ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, భారత్తో ఆడుతున్నప్పుడు ఎలా గెలవాలి అని మీకు ఒక వ్యూహము ఉందా? శుభ్రంగా వాయించి పడేశాడు. ఇక్కడ వీళ్ళు ఆలోచించని విషయం ఏమిటి అంటే, మీకు బీసీసీఐ అలాగే ఐసీసీ, సో వీళ్ళు ఒక పద్మ వ్యూహాన్ని రచించారండి. అందులో మీకు పాకిస్తాన్ చిక్కుకుపోయింది. ఇప్పుడు పద్మ వ్యూహము అన్నప్పుడు అభిమన్యుడు వెళతాడు, వెళ్ళగలిగిన వాడు తిరిగి రాలేకపోతాడు. అదే ఇమాజిన్ మీకు అర్జునుడు వెళ్ళాడు అనుకోండి, పద్మ వ్యూహంలోకి అర్జునుడు వెళితే ఏమవుతుంది? శుభ్రంగా ఛేదిస్తాడు, పద్మ వ్యూహాన్ని ఛేదిస్తాడు, గెలుస్తాడు, విజయవంతంగా బయటికి రాగలడు. అంటే దీన్నే మనము అనుభవము అంటాము, స్కిల్స్ అంటాము. మీకు ఆ గేమ్ని ఎలా ఆడాలి అని తెలిసి ఉండడం. సో ఇప్పుడు బీసీసీఐ ఆడగలదు, భారత్ టీం ఆడగలదు. మనం ఏం చేశాము, మేము పాకిస్తాన్లోకి రామండి, అక్కడ మేము క్రికెట్ అనేది ఆడలేము, కానీ దుబాయ్లో పెట్టుకోండి, మా మ్యాచెస్ అంతా కూడా దుబాయ్లో ఆడతామంటే ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూ లేదు మీకు. అలాగే టీవీ ఛానల్స్, అడ్వర్టైజ్మెంట్స్, అక్కడ ఉండే మీకు సీటింగ్ కెపాసిటీ, మీకు భారత్ యొక్క ఫ్యాన్స్, మీకు అక్కడ ఉండే ఆ క్రేజ్, క్రికెట్ క్రేజ్, ఇదంతా మీకు బీసీసీఐకి, ఇండియన్ టీంకి చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారింది. అంటే మీరు మీ ఆటను ఎలా ఆడాలి అనేది కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఐపీఎల్ జరుగుతూ ఉంటుంది చూసారా, మీరు అందరూ చూస్తూ ఉంటారు. ఈ ఐపీఎల్లో హయ్యెస్ట్ స్కోర్ ఎంతో మీకు తెలుసా? మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఒక టీం ఉంది, వీళ్ళు 287 అనేది హయ్యెస్ట్. ఎందులో 2020 అండి, 20 ఓవర్స్లో 287 రన్స్ అనేది వీళ్ళు కొట్టగలిగారు. సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం, పాకిస్తాన్ కొట్టిన 241 50 ఓవర్లు. అంటే భారత్ యొక్క బ్యాటింగ్ సత్తాను మీరు గమనించారు అనుకోండి, 20 ఓవర్స్లోనే వీళ్ళు ఇంతంతలాగా స్కోర్ చెయ్యగలరు. ఇదే అనుభవం అనేది పాకిస్తాన్కి లేదు. ఇప్పుడు మీరు న్యూజిలాండ్ ప్లేయర్స్ అనండి, ఇంకా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ని తీసుకున్నా కూడా వాళ్ళకి ఐపీఎల్లో అనుభవం ఉంది, ఎంతోమంది వచ్చి ఆడుతూ ఉంటారు. కాబట్టి హై స్కోరింగ్ మ్యాచెస్ ఎలా ఉంటాయి, సో దీన్ని డిఫెండ్ చేయాలంటే ఏం చెయ్యాలి, లేదా చేస్ చేయాలంటే ఎలా చెయ్యాలి, ఒక ప్లాన్ ఉంటుంది. టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్లాన్ చేస్తారు. ఇదిగో నువ్వు స్లోగా ఆడు, నువ్వు ఇలాగ ఫస్ట్ బాల్ నుంచి కొడుతూ వెళ్ళు, థర్డ్ ప్లేయర్ ఇలా ఆడ, ఇలాగ ఒక పెద్ద లెవెల్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇది ఏదీ లేకుండా డైరెక్ట్గా భారత్ని ఎదుర్కోవాలి. భారత్ దాకా ఏముంది, అక్కడ న్యూజిలాండ్ వద్ద కూడా పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారు కదా. సో ఇవాళ పరిస్థితి ఏంటి, గగ్గోల పెట్టారు, మాకే ఇవ్వండి, ఛాంపియన్స్ ట్రోఫీ మేమే నిర్వహిస్తాము. ఇంత గొడవ చేస్తే జై షా ఇంతలా అడుగుతున్నారు కదా, పదండి అవకాశం పాకిస్తాన్కే ఇద్దామని చెప్పి ఈయన కూడా, అంటే చెప్పడము వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందనేది వాళ్లకు తెలియలేదు. సో మనము ఏం ఆలోచిస్తాము, బాబాయ్ తీవ్రవాద దేశము. సో ఇప్పుడు ఈ తీవ్రవాదులు వచ్చి మీకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వెన్యూ అంటే స్టేడియం ఏదైతే ఉందో అక్కడ బాంబులు విసిరేరు, లేదా మీకు కాల్పులు జరిపేరు అంటే మ్యాచ్లు, టోర్నమెంట్ ఆగిపోతుంది. ఆగిపోయింది అనుకోండి, ఐసీసీ శాంక్షన్స్ విధిస్తారు పాకిస్తాన్ మీద. మళ్ళీ నువ్వు దరిదాపుల్లోకి రాకు, ఇలాంటి ప్రపోజల్స్తో వచ్చావు అంటే చావు దెబ్బ కొడతామని బెదిరిస్తారు. ఎందుకు? పాకిస్తాన్ ఆ టోర్నమెంట్ని కండక్ట్ చేయలేకపోవడం. కానీ ఇవాళ వరకు అదృష్టం కొద్దీ అలాంటిది జరగలేదు. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ కదండి,
సో వీళ్ళ తీవ్రవాదము వాళ్ళను బలి కొనకూడదు. కానీ తీవ్రవాదులు కూడా ఇప్పుడు మీరు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మనం వీరులు అనాలి, మనం తీవ్రవాదులు అనం. వాళ్ళ టార్గెట్ పాకిస్తాన్ ఆర్మీ అండి, పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి క్రికెట్ ఆడడానికి వచ్చిన ఈ ప్లేయర్స్ను వాళ్ళు ఏం చెయ్యరు. సో కాన్వాయ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఏకంగా ప్రతి ఒక్క వెన్యూ మీకు కరాచీ అనండి, రావల్పిండి, లాహోర్, ఇక్కడంతా స్టేడియం బయట 12,000 మంది పోలీసులండి. అలాగే మీకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు సైనికులు అక్కడ ఉంటున్నారు. సో వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాలేంటి, మొత్తం చూసుకున్నారనుకోండి పాకిస్తాన్కి ఏమీ మిగలదు. మనం ఈ స్టాటిస్టిక్స్ చెప్పామంటే వాడు ఒప్పుకోడు, లేదు లేదు మేమే చెయ్యాలి అని మారం చేస్తాడు. సరేరా చేసుకో. ఇప్పుడు అనుభవంలోకి వచ్చాడు కదా, వాళ్ళు ఏం ఆలోచించారు, మనము కండక్ట్ చేస్తే ఐసీసీ వాళ్ళు ఒక బడ్జెట్ ఇస్తారు. ఎందుకు, ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రావడానికి ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ సెక్యూరిటీ, ఇదంతా కూడా ఐసీసీ భరించాలి. కాబట్టి ఐసీసీ వాళ్ళకి బడ్జెట్ ఇస్తారు. సో ఈ డబ్బు మనకి బాగుంటుంది కదా, కొంత ఇన్కమ్ వచ్చింది కదా. మోర్ ఓవర్ మీరు గెలిచారు. ఇప్పుడు ప్రైజ్ మనీ ఎంత అండి, టోటల్గా చూసారు అనుకోండి ఫ్రెండ్స్, 60 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అండి. హ్యూజ్. పాకిస్తాన్ లాంటి దేశానికి 60 కోట్లు అన్నప్పుడు చాలా పెద్ద అమౌంట్. ఒకవేళ వీళ్ళు గెలిచారు అంటే, ఇదే నేను చెప్తున్నాను, మనము బాగా ఆడాలి, లీగ్ మ్యాచెస్ గెలవాలి, భారత్ ఆర్చ్ రైవల్ వీళ్ళను గెలవాలి, సెమీఫైనల్స్ ఫైనల్స్లోకి వెళ్ళి మేము విన్నర్స్. ఆల్రెడీ ఒకసారి అయ్యారు కదా, మనల్ని ఓడించారు. సో మనం ఒప్పుకోవాలి. కానీ ఈ స్టేజ్ దాకా వెళ్ళాలి, వీళ్ళు క్రికెట్ ఆడగలగాలి. టోర్నమెంట్ కండక్ట్ చేయడము కాదండి, అక్కడ వీళ్ళ ప్లేయర్స్ బాగా ఆడి ఫైనల్స్లో గెలిస్తే 20 కోట్ల రూపాయలు వీళ్ళకు వస్తుంది. సో ఇదే వీళ్ళు ఆలోచించారు. కానీ మనం ఆడగలమా, గెలవగలమా, ఈ అనుభవం ఉందా? ఖచ్చితంగా లేదు కదా. 2020 అనేది వీళ్ళు ఇండియా దాకా వచ్చి ఒక పాకిస్తాన్ ప్లేయర్ కూడా ఆడడం లేదు. అదే ఒక న్యూజిలాండ్ అనండి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఈ ప్లేయర్స్ అంతా కూడా ప్రతి సంవత్సరం రెగ్యులర్ బేసిస్లో ఈ ఐపీఎల్స్ ఆడతారు. కాబట్టి మీ కాంపిటీటర్ని ఎలా గెలవాలి అనే ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది. పాకిస్తాన్కి లేదు. దాంతో న్యూజిలాండ్తో ఓడిపోయారు. తరువాత మీ ఆర్చ్ రైవల్ భారత్తో ఓడిపోయారు. ఇవాళ టోర్నమెంట్ నుంచే మీకు వెళ్ళిపోయే పరిస్థితి. దుబాయ్లో ఉన్నారు, పాకిస్తాన్ దాకా ఎలా రావడము, మనల్ని కొడతారా, ప్రజలు ఒప్పుకోరు కదండి. ఇలా ఓడిపోయి వచ్చేవేంట్రా, ప్రతిసారి ఇలా ఓడిపోతే ఎలాగని కొట్టడానికి కూడా వస్తారు. అలాంటి ప్రమాదం పాకిస్తాన్ ప్లేయర్స్కి ఉంది. సో ఫైనల్గా ఏంటి, వీళ్ళు ఓడిపోయి టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోయారు, నిష్క్రమించారు అనుకోండి, పరిస్థితి ఏంటి, 20 కోట్లు కాదు కదా, వీళ్ళకి బేర్ మినిమం అంటే ఏంటి, 4th పొజిషన్లో ఉన్నారు, 5 కోట్లు మాత్రమే వస్తుంది. 5th 6th పొజిషన్కి వెళ్ళారంటే 3 కోట్లు మాత్రమే. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది పాకిస్తాన్కి చాలా పెద్ద లెవెల్లో నష్టాన్నే కలిగిస్తుంది. ఐసీసీ ఇచ్చే డబ్బు వస్తుంది ఓకే, కానీ మీ అవమానం ఏంటి, మీ పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క ఆ స్పోర్టింగ్ స్పిరిట్ ఏంటి, స్పోర్ట్స్మ్యాన్షిప్ ఏంటి, మీరు కండక్ట్ చేసిన విధానం ఏంటి, ఇంతంత మంది సెక్యూరిటీని పెట్టారు, స్టేడియంలోకి వెళితే మీకు ఎవ్వరూ లేరు, స్పెక్టేటర్సే లేరు. ఇవాళ పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి తర్వాత మ్యాచెస్ అంటూ చూసారు అనుకోండి, ఎవరు కనిపించరు, టికెట్ల అమ్మకము ఉండదు, బయటేమో సెక్యూరిటీ పెట్టాలి. ఒక ప్లేయర్కి ఏమైనా అయినా కూడా టోటల్ పాకిస్తాన్కే చెడ్డ పేరు. కాబట్టి సెక్యూరిటీ మీరు తగ్గించలేరు. ఈ పరిస్థితిలో క్రికెట్ మ్యాచెసే చూడడానికి మీకు అక్కడ స్పెక్టేటర్స్ లేరు అనుకోండి, టీవీ ఛానల్స్ కూడా మనలా ఉండవు కదండి. ఇక్కడైతే వేల కోట్లలో మీకు వ్యాపారం జరుగుతుంది. ఇది పెద్దవాళ్ళు ఆడే ఆట, నీలాంటి వాళ్ళు వచ్చి ఆడలేరు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ బిడ్డింగ్ అనేది నువ్వు చేసిన అతిపెద్ద పొరపాటని ఇవాళ విశ్లేషకులు అంటున్నారు. మరి పాకిస్తాన్ ఇండియా వద్ద ఇలా ఓడిపోవడం, ఈ పద్మే వ్యూహంలో చిక్కుకుపోవడం, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఎంత ఒక విచిత్ర వాదన అంటే ఈ స్టాటిస్టిక్స్ రియలీ షాకింగ్. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.